ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్పల్లి చౌరస్తాలో కమ్మ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపు మరియు అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలను హనుమంత్ రెడ్డి హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తదుపరి ఉచిత మెడికల్ క్యాంపు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు నందమూరి తారక రామారావు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, తెలుగువారంటే మద్రాసీలు అనుకునే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతి గొప్పదానని తెలియజేసిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు అన్నారు. కమ్మ సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ సూర్య చంద్రులున్నంత వరకు అన్న నందమూరి తారక రామారావు ప్రతి గుండెల్లో కొలువై ఉంటాడన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సంఘం సభ్యులు బొడ్డు రవిశంకర్, మాజీ కౌన్సిలర్ రంగారావు, ఎస్ వీరబాబు, సురేషు, వేణు, అమోఘ, నరేంద్ర, సురేంద్ర, శివరాం, ప్రసాద్, సురేష్ బాబు, సాయి తులసి, ఝాన్సీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలను శ్రీనివాసరెడ్డి, సిద్దినోళ్ల సంజీవరెడ్డి, ఎన్ఎంసీ అధ్యక్షులు కొలను రాజశేఖర రెడ్డి, 130 డివిజన్ అధ్యక్షులు సోమన్నగారి శ్రీధర్ రెడ్డి, కమ్మ సేవా సంఘం సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎటు పోవాలో తెలియక చీకట్లో పొట్టిమిట్టాడుతున్న తెలుగు ప్రజలకు దశను నిర్ణయించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ప్రపంచంలో గొప్ప లీడర్లను 5 పెట్టుకుంటే 5లో కూడా ఫస్ట్ వచ్చేది నందమూరి తారక రామారావు గారు. అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ నటులు ఆస్కార్ అవార్డు వచ్చిన వారిలో కూడా కలుపుకొని ఒక 10 మందిని చూస్తే 10 మందిలో కూడా ముందు ఉండే వారు మన అన్నగారు తారక రామారావు గారు. అలాంటి నాయకుడు, దేశ దశకి నిర్ణయించినటువంటి వాడు, మన తెలుగు విఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించిన వాడు నందమూరి తారక రామారావు గారు. మరి అట్లాంటి ఆయన ఈ రోజుకి 29 సంవత్సరాలు అయినది మరణించి. అట్లాంటి మహానుభావుడు ఇంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు. అట్లాంటి గర్వించదగ్గ నాయకుడికి మరి ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ప్రతి సంవత్సరం ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇదే సాంప్రదాయం ఇక ముందు కూడా కొనసాగించడం జరుగుతుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి తెలుగు ప్రజానీకం ఎన్నటికీ మర్చిపోలేని మహోన్నత వ్యక్తి. 1983లో 9 నెలల్లో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న వ్యక్తి. అదేవిధంగా అధికారం చేపట్టిన వెంబటే కిలోకే ₹2 కిలోకే బియ్యము, జనతా వస్త్రాలు, నిరుపేదలకి వసతి, అదేవిధంగా మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు అందరికి కూడా గవర్నమెంట్ ఏ విధంగా ప్రజల వద్దకి వెళ్ళాలి అనే విధానికి మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎంతో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు నిజానికి ప్రపంచానికే ఒక ఆదర్శం. ఇవాళ ఏ గవర్నమెంట్ అయినా కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిందే. ఇవాళ ఎటువంటి పథకాలు పెట్టినా ఆయన స్ఫూర్తితోనే పెడుతున్నాయి. కాబట్టి మొత్తం భారతదేశం అంతా కూడా ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గంలోనే వాళ్ళు నడుస్తుంది. వ్యక్తికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా మన తెలుగు జాతి అందరూ కూడా పేరున కూడా కోరుకునేది ఒకటే, ఆయనకి భారతరత్న అవార్డు అనేది కూడా తక్కువే. అటువంటి వ్యక్తికి తక్షణమే భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందిగా మేము కుత్బుల్లాపూర్ కమ్మ సేవా తరఫున కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము వినతి కూడా చేస్తున్నాం. దయచేసి ఇటువంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న అవార్డు తొందరలోనే ప్రయత్నించవలసిందిగా మేము ఈ అందరి తరఫున మీ సందర్భంగా కోరుకుంటూ, మరి వారి ఆత్మ ఎక్కడున్నా మా అందరి బాగోగులకే, తెలుగు జాతి ప్రజల బాగోగులు కోరుకునే వ్యక్తి ఆయన. ఎప్పుడు కూడా ఆయన పైనుంచి దివ్య ఆశీస్సులు ఎప్పుడు మనందరికీ ఉంటాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. జై ఎన్టీఆర్.